నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 11వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, ఆ ఫలితాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, అసలు గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఒక్కొక్క రాశి వారిగా ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏంటి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభము, కుటుంబంలో సంతోషము, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చేటట్టుగా ఉంది. అయితే ప్రేమ, కుటుంబము, వివాహము, సంతానము ఇట్లాంటి వాటి పట్ల ఈరోజు చాలా అత్యంత శుభదినంగా జరగబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైనా చేసుకున్నట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడికి బెల్లము వడపప్పు నివేదన చేసి హనుమంతుడి ఆలయంలో ఇంట్లో కానీ ఆలయంలో కానీ బెల్లము వడపప్పును నివేదన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, శని 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న యాత్రలు శుభకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలమైనది. తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు శివాలయంలో కానీ లేదా మీ యొక్క పూజా మందిరంలో కానీ శివుడికి బెల్లము ఆవు పాలు అభిషేకం చేసి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది. గతంలో ఉన్న సమస్యలు తీరిపోయి ఒక కొలిక్కి వచ్చే స్థితి కనబడుతోంది. కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో గుర్తింపు కలుగుతుంది. కుటుంబంలో ఆకస్మిక ధనప్రాప్తి కానీ, ఆకస్మికంగా శుభవార్తలు వినడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం జరిగేది సూచనలు కనబడుతోంది. అయితే వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విస్తరణకు కూడా అనుకూలమైన సమయము. షేర్ మార్కెట్లు కొంచెం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఆలయంలో కానీ లేదా మీ యొక్క పూజా మందిరంలో కానీ ఈ రోజును మోదకాలను కనుక నైవేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, కుజుడు కూడా 4వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలతో పాటు ధనానికి సంబంధించినటువంటి పెరుగుదల, వృద్ధి ఇది కనబడుతోంది. దీంతో పాటుగా మీ యొక్క వాక్కుకు ఇంపార్టెన్స్ పెరగడము, అంటే మీరు ఏ రంగంలో ఉన్నా వాక్కు ఇంపార్టెన్స్ పెరగడము, వాక్కుకు సంబంధించినటువంటి కీలకమైన డెవలప్మెంట్ అనేది మీకు కనబడే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక అవకాశాలు, ధనము 4 వైపుల నుంచి ఆదాయ మార్గాలుగా కావచ్చు, సమయానికి అందుబాటులో కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు సఫలీకృతం అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.